హాయ్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ అండ్ మనం బైసెప్ వర్కౌట్ ట్రైన్ చేస్తున్నాం అండ్ అట్లనే ఈరోజు. సో మనం ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ అయితే వార్మప్ చేస్తాం. ఒక పుల్ అప్స్ 2 సెట్స్ చేస్తాను, 20 రెపిటేషన్స్, 10 ఈచ్ సెట్ 10 చేసేస్తా. తర్వాత మనం వచ్చేసి మెయిన్ ఎక్సర్సైజ్కి వచ్చేసి ఇంకా మనం లాట్ పుల్ డౌన్ మెషిన్ మీద చేస్తాను. సో లాట్ పుల్ డౌన్ మెషిన్స్ మీద వచ్చేసి ఆ ఫస్ట్ సెట్ 5 రెపిటేషన్స్, తర్వాత సెకండ్ సెట్ వచ్చేసి 5 రెపిటేషన్స్, 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 10 రెపిటేషన్స్. థర్డ్ సెట్ కూడా సేమ్. థర్డ్ సెట్ ఎవ్రీ సెట్ వచ్చేసి డ్రాప్ సెట్ చేస్తా. ఆల్మోస్ట్ అన్ని డ్రాప్ సెట్ చేస్తూ ఉంటాను. పుల్ డౌన్ మిషన్ సో మీద మనం క్లోజ్ గ్రిప్ చేస్తాం. సేమ్ సెట్ 1 5 రెపిటేషన్స్, కానీ స్లోగా కాన్సన్ట్రేషన్తో, మైండ్ మజిల్ కాన్సన్ట్రేషన్ స్లోగా మనమైతే ఒక్కొక్క రెప్ చేస్తాము. ఫస్ట్ సెట్ స్లోగా చేస్తూ ఉంటాం. సెకండ్ సెట్ వచ్చేసి 5 రెపిటేషన్స్, సేమ్ మళ్ళీ 5 సెకండ్స్ గ్యాప్ అండ్ 10 రెపిటేషన్స్ చేస్తాం. సో స్లోగా ఇదైతే చేస్తాను. సో మనం బ్యాక్తో గుంజాలి, హ్యాండ్స్తో కాదు. హ్యాండ్స్తో కాకుండా బ్యాక్తో గుంజితే మనం బ్యాక్ లాట్స్ అనేవి పెరుగుతాయి. సో స్లోగా గ్రోత్ అనేది చూస్తాము. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం సీటెడ్ కేబుల్ రోస్ మొత్తం ఉయ్యాల జంపల్ లాగుతూ ఉంటారు. సో అది కాకుండా సో నార్మల్గా బాడీ స్టిఫ్ పెట్టేసి సో ఓన్లీ మీ లాట్స్తోని పుల్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో ఫస్ట్ సెట్ వచ్చేసి 5 రెపిటేషన్స్ అలా చేస్తూ మళ్ళీ నెక్స్ట్ సెట్కి పెంచుతా. మనం 5 పౌండ్స్ 10 పౌండ్స్ ఇంక్రీజ్ చేస్తూ సో నేను చేస్తాను. 5 పౌండ్స్ ఇంక్రీజ్ చేస్తూ నేను ఒక్కొక్క సెట్ అయితే కొడుతుంటాను. సో దిస్ ఈజ్ సో కాకపోతే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా స్లో అండ్ మోషన్లో చేసామంటే మనకి బ్యాక్ అనేది థిక్నెస్ మంచిగా వస్తుంది. బ్యాక్ సో మిడ్ బ్యాక్ మీద మంచిగా పడుతూ ఉంటుంది.
ఇక నెక్స్ట్ ఈ రకం ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఇదైతే ఒక రకం ఎక్సర్సైజ్ చేస్తా. సో ఇది మొత్తానికైతే స్లోగా చేసినామనుకో ఇది కూడా మిడ్ బ్యాక్ మీద పడుతుంది మొత్తానికి. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ ల్యాడ్స్కి పైన కింద ల్యాడ్స్కి, తర్వాత మధ్య ల్యాడ్స్కి, తర్వాత పైన ల్యాడ్స్కి ట్రైన్ చేస్తాం. సో ఇదన్నమాట. తర్వాత వచ్చేసి సింగిల్ డంబల్ రోయింగ్, అది ఖతర్నాక్ ఎక్సర్సైజ్, మనకైతే మస్తు అనిపిస్తుంది. సో ఇది సేమ్ మనకి ఒక్కొక్క సెట్లో 10 రెపిటేషన్స్ కొడతా. సో హెవీ వెయిట్ వేసుకుంటా, హెవీ వెయిట్ 10 రెపిటేషన్స్ అంటిల్ ఫెయిల్యూర్. ఆ 10 రెపిటేషన్స్ ఆగిన రెపిటేషన్స్ అని ఏం లేదు, ఫెయిల్యూర్ దాకా కొడతా. దాని తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్తోనే చక్కగా గుంజుతూనే ఉంటాం, గుంజి కొడతాం స్లోగా మంచిగా అయితే పంప్గా అనిపిస్తుంది బ్యాక్లో. సో లెట్స్ సీ, ఇది కూడా 3 సెట్లు కొడతా 10 రెప్. ఇక్కడితో బ్యాక్ ఎక్సర్సైజ్ కంప్లీట్. ఇది అయిపోయిన తర్వాత మనం బైసెప్లోకి పోతాం. బైసెప్లోకి వచ్చేసి బైసెప్ చేసిన ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే డంబుల్ కర్లు కొడతాం. డంబుల్ కర్ల మొత్తం అన్ని హెవీ వెయిట్ నుంచి మీడియం వెయిట్, మళ్ళీ తర్వాత వచ్చేసి స్లోగా లెస్ వెయిట్కి వచ్చేసి లెస్ వెయిట్ లైట్ వెయిట్తో మొత్తం అయితే నేను డ్రాప్ సెట్ కొడతాను. సో డ్రాప్ సెట్ అనేది 10 ఈచ్, ఎన్ని అయితే అంటిల్ ఫెయిల్యూర్ దాకా చేస్తూ ఉంటా. ఎన్ని వస్తే అన్ని హెవీ వెయిట్తో మీడియం వెయిట్తో అన్ని. సో ఇది మన డంబుల్ కర్ల్. సో ఈచ్ ఎన్ని రెపిటేషన్స్ అని ఏం లేవు, అంటిల్ ఫెయిల్యూర్ కొట్టేస్తూనే ఉంటుంది. దీంతో అయితే వచ్చేసి కేబుల్ కర్ల్. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ కర్ల్ వచ్చేసి కిందకెళ్ళి పట్టుకుంటా, కిందకెళ్ళి పట్టుకుంటా, పైకెళ్ళి పట్టుకొని చేస్తా 2. సో ఒక్కొక్కటి 8 రెపిటేషన్ చేస్తా, అటు ఇటు కలిపి మొత్తం 16 రెపిటేషన్స్ ఈచ్ సైడ్ కొడతా. సో అంటిల్ ఇక మనకి ఎప్పుడు నొప్పి వచ్చేదాకా కొడుతూనే ఉంటాం దాన్ని. డెడ్ లిఫ్ట్ గురించి తెలిసిందే కదా. డెడ్ లిఫ్ట్ వచ్చేసి మనం హెవీ అయితే లిఫ్ట్ చేయం భయ్య, హెవీ లిఫ్ట్ చేయం, కష్టమవుతుంది మనకి. సో హెవీ అయితే కొట్టాను. సో నేనైతే అన్ని స్లోగా చేస్తా డెడ్ లిఫ్ట్ అయితే. సో మనకి దట్స్ ఇట్, ఇది మన డెడ్ లిఫ్ట్. ఈ డెడ్ లిఫ్ట్ కూడా మనం ఒక 6 సెట్స్ కొడతాం అటు ఇటు చేసి, అది కూడా లో వెయిట్తోని. మళ్ళా లో నుంచి హైకి పోతాం, హై నుంచి మళ్ళీ లోకి వచ్చేస్తాం. అట్లనే ఎన్ని రెపిటేషన్స్ అయితే అన్ని రెపిటేషన్స్, మినిమం అయితే 15 పెట్టుకుంటా. ఇక వచ్చిన అన్ని కొడతా. అది ఈరోజు.
వర్కౌట్ అయితే ముగించినాం. సో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి భయ్య జరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.